మీకు శనక్కాయల పొడి తెలుసా? రాయలసీమ స్టైల్లో అదే అండి, పల్లి పొడి అంటారు కదా అది. ఈ పల్లి పొడిని ఎక్కడైనా జర్నీస్లో పూరీలోకి నంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఈ శనక్కాయల పొడి చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి మాడకుండా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీల్ని బాగా వేయించిన తర్వాత అవి చల్లారటానికి పక్కన పెట్టేసుకొని ఇంకో కడాయి కానీ అదే కడాయి కానీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అందులో కొద్దిగా జీరా, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు. ఎండుమిర్చి మీ కారంని బట్టి వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇన్ని ఎండుమిర్చి వేసేసాను. నేనైతే ఇక్కడ ఎండు కరివేపాకు యూజ్ చేశాను. మీరు కావాలంటే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని అందులో చెమ్మంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లేదంటే క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అందులో గార్లిక్ పీసెస్ని కూడా వేసుకోవచ్చు. మీకు ఎన్ని గార్లిక్ కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వేయించిన పల్లీల్ని, ఆ పల్లీల్ని చల్లారిన తర్వాత వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు మనము పల్స్ మోడ్లో పెట్టుకొని పల్లీల్ని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మనకు పల్లీలు అనేది ముద్దగా అయిపోతుంది. అందుకే మనం పల్స్ మోడ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం ఈ పొడిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పూరీలల్లోకి, చపాతీలల్లోకి ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ పొడి తెలుసు? మీకు కూడా ఈ కాంబినేషన్ తెలుసా? మీరు ఎప్పుడైనా ఈ పొడిని ట్రై చేశారా? ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.